ఇవే కాకుండా ఆయన జీవితంలో 30కి పైగా అద్భుతమైన అనుభవాలున్నాయి. స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోగలరు. ఒక బుక్ విలువ $200 ప్లస్ డెలివరీ ఛార్జెస్. ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని వినోద్ గారు తిరుమల గోశాలకు ఇవ్వబోతున్నారు. మేము ఈ వీడియో చాలా కష్టపడి యానిమేషన్ చేసాం. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యునైటెడ్ ఒరిజినల్స్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మా అప్డేట్స్ ని మరింత ఫాస్ట్ గా తెలుసుకోగలరు. లింక్ డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. 2002లో నేను గుజరాత్ లో పనిచేసేవాడిని. మా ఆఫీస్ సిబ్బంది అంతా కలిసి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నప్పుడు రాజస్థాన్ లోని మౌంట్ అబూకు వెళ్దామని ప్రతిపాదన వచ్చింది. అక్కడ కాన్ఫరెన్స్ తో పాటు పార్టీ అది ప్లాన్ చేశారు. అది మేముండే అహ్మదాబాద్ నుండి రోడ్డు మార్గంలో వెళ్తే 4-5 గంటలు పడుతుంది. అనుకున్న విధంగానే అందరం కలిసి మౌంట్ అబూకు వెళ్ళాం. మొదటి రోజు ఆఫీస్ కార్యక్రమాలు ముగిశాక రెండవ రోజు ఆ హిల్ స్టేషన్ లో సైట్ సీయింగ్ కు కేటాయించారు. అక్కడ అలా తిరుగుతున్నప్పుడు దూరంగా ఒక చిన్న తెల్లటి గుడి కనిపించింది. ఆ గుడి మీద ఒక చిన్న కాషాయ రంగు పతాకం రెపరెపలాడుతూ ఎగురుతోంది. ఆ గుడిని చూడగానే నాకు ఆసక్తి కలిగింది. అది ఏ గుడి అని చుట్టుపక్కల వాళ్ళని అడిగాను. కానీ దాని గురించి వాళ్ళు చెప్పలేకపోయారు. అక్కడున్న స్థానికులను అడిగితే తెలుస్తుంది అనిపించింది. అక్కడున్న చిన్న బొమ్మల దుకాణం అతన్ని అడిగాను. అతను ఆ గుడి గురించి చెప్తూ, దాన్ని గురుశిఖర్ అంటారండి. మౌంట్ అబూ కన్నా ఇంకా చాలా ఎత్తులో ఉంది. అక్కడికి వెళ్ళడం కొంచెం కష్టమైన విషయమే. ఎందుకంటే కార్లు అవి వెళ్ళవు, పైగా దారి కూడా బాగోదు. అందువల్ల ఎక్కువ మంది అక్కడికి వెళ్లరు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అది దత్తాత్రేయుడి గుడి. గుడి తెరిచి ఉంటుందా లేదా అన్నది తెలియదు అని వివరాలు చెప్పాడు. దత్తాత్రేయుడి గుడి అనగానే నాకు వెళ్ళాలి అనిపించింది. కారణం ఏంటంటే ఇంతవరకు నాకు ఎక్కడా దత్తాత్రేయుని గుడి తారసపడలేదు. మా కొలీగ్స్ని అడిగాను, కానీ ఎవ్వరూ అక్కడికి రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అంతా షాపింగుల్లో బిజీగా ఉన్నారు. నేను ఒక్కడనే అక్కడికి బయలుదేరాను. దారి అస్సలు బాలేదు. కానీ గుడి చూడాలన్న ఉత్సాహంలో నెమ్మదిగా నడుచుకుంటూ కొండపైకి చేరుకున్నాను. అదో చిన్న గుడి, సంరక్షణ లేకుండా ఉంది. జనసంచారం కాదు కదా, నేను తప్ప అక్కడ ఎవ్వరూ లేరు. గుడిలో దత్తాత్రేయుని విగ్రహం ఉంది. అయితే ఆ ప్రదేశంలో కొట్టుకొచ్చినట్టు కనిపించేది ఏంటంటే యజ్ఞగుండం. దత్తాత్రేయుడు తపస్సు చేసి అనంతరం యజ్ఞాన్ని చేశాడన్నది స్థల పురాణం. ఆ చుట్టుపక్కల కుక్కలు తిరుగుతున్నాయి. నిజానికి దత్తాత్రేయుడికి కుక్కలు, ఆవులంటే చాలా ఇష్టం. ఆ యజ్ఞగుండం దగ్గర కాసేపు ధ్యానం చేసుకుందామని నాకు అనిపించింది. అక్కడ కూర్చొని ధ్యానంలోకి వెళ్ళాను. అలా ఎంతసేపు కూర్చున్నానో నాకు తెలియదు. కానీ ధ్యానం నుండి లేచాక చేతి గడియారం చూసుకుంటే కనీసం ఒక 40 నిమిషాలు ధ్యానంలో ఉన్నట్టు తెలిసింది. నేను లేచి నిలబడేసరికి నా ఎదురుగా ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అలా ఊహించిన విధంగా మనిషి కనబడేసరికి ఉలిక్కిపడ్డాను. అతనికి బహుశా ఓ 50 ఏళ్ల వయసుంటుంది. గడ్డాలు, మీసాలు బాగా పెరిగి ఉన్నాయి. కాషాయ వర్ణంలో ఉన్న తువ్వాల్ని కింద కట్టుకుని ఉన్నాడు. పైన కూడా కాషాయ రంగు లాంటి లాల్చీ ఉంది. ఒళ్ళంతా రుద్రాక్షలు, మొహానికి తలకి విభూది రాసుకుని ఉన్నాడు. ఆ సమయంలో అతన్ని చూడగానే నాకు మొదట కలిగిన భావం భయం. ఎవరూ లేని చోట అకస్మాత్తుగా అలాంటి మనిషిని చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? అతను బైరాగా, లేదా నా దగ్గర నుంచి ఏదైనా లాక్కొని వెళ్దామని వచ్చాడా అన్న భావాలు నన్ను ఆ సమయంలో చుట్టుముట్టాయి. ఎందుకైనా మంచిది ఆయనకు ఒకసారి నమస్కారం చేసి అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆ లోపే ఆయన నా దగ్గరకు వచ్చి, నాయనా ఓసారి నీ చేయి చాపు అన్నాడు. ఆ గొంతు విన్నాక నాలో ఉన్న భయం తగ్గింది. ఎందుకంటే ఆ గొంతులో ఒక ప్రశాంతత ఉంది. సరే, ఆయన ఏమైనా జాతకం చూస్తాడా అనుకుని ఎందుకు అని ప్రశ్నించాను. లేదు బాబు, చెప్తాను, ఒకసారి చెయ్యి చాపు అన్నాడు. నేను చెయ్యి చాచగానే నా చేతిలో ఒక రుద్రాక్ష పెట్టాడు. ఎప్పుడూ దీన్ని ధరించు, నీకు మంచి జరుగుతుంది అన్నాడు. ఆ సమయంలో నేను కాస్త అయోమయంలో ఉన్నాను. దీనికి డబ్బులు ఇవ్వాలా అని అడిగాను. అక్కర్లేదు, ఇంక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి ఆయన వెళ్ళిపోయాడు. అప్పటికి అదంతా నాకు ఓ కలలాగానే ఉంది. గుడి బయటకు వచ్చి ముఖాల్ని లెక్కించడం మొదలుపెట్టాను. అవి 9 ఉన్నాయి. అంటే నవముఖి రుద్రాక్ష. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అది చాలా ఖరీదైన రుద్రాక్ష. బాంబేలో ఒక షాప్ లో నేను అటువంటి రుద్రాక్షను చూశాను. అక్కడ దాని ఖరీదు 7,000 రూపాయలని చెప్పారు. సర్టిఫికెట్ తో సహా అమ్ముతున్నారు. మరి అంత ఖరీదైన రుద్రాక్షని ఆయన అలా ఇచ్చేసి వెళ్ళిపోయాడేంటి అని అనుకున్నాను. అయితే అది అసలైనదా, నకిలీదా అన్న అనుమానం కూడా నాకు కలిగింది. అయితే నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో దాన్ని పరిశీలిస్తే అది అసలైనదే అనిపించింది. అక్కడి నుండి వచ్చేశాక దాన్ని టెస్ట్ చేయించాను. అది అసలైన రుద్రాక్ష అని తెలిసింది. నాకు కలుగుతున్న ఆధ్యాత్మిక అనుభవాల్లో
ఇదొక మంచి అనుభవంగా మిగిలిపోయింది. తర్వాత ఆ రుద్రాక్షకి ఒక లాకెట్ చేయించి నా మెడలో వేసుకున్నాను. ఇప్పటికీ ఆ రుద్రాక్షని నేను ధరిస్తూనే ఉన్నాను. అయితే రుద్రాక్ష గురించి నేను ఎరుగున్న ఒక విషయం గురించి మీకు చెప్తాను. రుద్రాక్ష అనేది మనం కొనుక్కొని ధరించేది కాదు. అది మనకు అనుకోకుండా సంప్రాప్తించబడితే శివాజ్ఞతోనే ఆ రుద్రాక్ష మన దగ్గరికి చేరినట్టు భావించాలని చెప్తుంటారు. దైవ ప్రసాదంగా భావించి దాన్ని ధరించాలి అంటారు. నిజానికి రుద్రాక్షలను ఒకరికొకరు బహుమతులుగా ఇచ్చుకోకూడదని చెప్తుంటారు. మరి అలాంటప్పుడు ఒక విశిష్టమైన నవముఖి రుద్రాక్ష అప్రయత్నంగానే నా దగ్గరికి చేరిందంటే దైవ సంకల్పం కాక మరొకటి ఎలా అవుతుంది? నిజానికి ఆ రుద్రాక్ష ధరించాక నా ఆధ్యాత్మిక ప్రయాణంలో మరెన్నో మేలైన అనుభవాలు చోటు చేసుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా నేను మరో దశకు చేరుకున్నట్లు అనుభూతి కలిగింది. ఇంతటితో వెంకట వినోద్ పరిమి గారి దైవంతో నా అనుభవాలు అన్న యానిమేషన్ సిరీస్ ముగిస్తున్నాం. ఆయన నిజ జీవితంలో జరిగిన ఎన్నో